నాకు ఆ రూపం కలిసి రాలేదు కృష్ణ. అందుకే ఈ కొత్త రూపం ఎత్తాను. నాకు మురారిలా అనిపించింది. మురారి రూపం మార్చుకునేటట్లు నేను రూపం మార్చుకుంటే నాకు నా ప్లాన్స్ అన్నీ వర్కౌట్ అవుతాయి కదా అని అనిపించింది. అందుకే రూపం మార్చుకున్నా అన్న ముకుందన్ చూసి ఒకసారిగా షాక్ అవుతుంది కృష్ణ. అవును కృష్ణ, నాకు ఈ రూపం కలిసొచ్చినట్లుగా ఉంది. ఎందుకంటే ఆ రూపంలో ఉన్నప్పుడు ఒక్కసారైనా మురారిని టచ్ చేసిందా లేదు. అదే ఇప్పుడు ఈ రూపంతో చక్కగా నేను మురారి బిడ్డని కడుపులో మోస్తున్నాను. అంతకన్నా అదృష్టం ఇంకేముంది. ఈ బిడ్డ పేరు పట్టుకొని మీ ఇద్దరిని శాసించే స్థాయికి వచ్చాను నేను. అలాంటిది నాకు ఈ రూపం కలిసొచ్చినట్లుగే కదా అని కృష్ణతో అంటూ ఉంటుంది. ఆ మాటలకి కృష్ణ ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటుంది. అవును కృష్ణ, ఈ రోజు నుంచి నువ్వు ఆదర్శ్ నుంచి ఎలా తప్పించాలో నువ్వే ఆలోచించు. లేదంటే నేను నీ సరోగసి గురించి అన్ని వివరాలు అందరి ముందు బయట పెట్టేసి మీ ఇద్దరి భాగోతం బయట పెట్టేస్తా అని ముకుంద కృష్ణని బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటుంది. ఆ విషయం వినగానే కృష్ణ ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది. సరే, నీ బిడ్డని జాగ్రత్తగా చూసుకుంటాను వెళ్ళు అని చెప్తూ ఉంటుంది ముకుంద.